గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకిప్పుడు శరన్నవరాత్రులు ప్రారంభం అవబోతున్నాయి ఈ నెల 22వ తారీఖు నుంచి. మరి ఈ 9 రోజులు కూడా నవరాత్రులు అయిపోయిన తర్వాత మనకు విజయదశమి, ఈ పండగలన్నీ కూడా వరుసగా వస్తాయి, బతుకమ్మ అని చెప్పి. మరి అసలు అమావాస్య మరుసటి రోజు నుంచే ఇవన్నీ ప్రారంభం. అమావాస్య రోజు ఎలాగో ఇల్లు శుభ్రం చేసుకోము, ఎప్పుడు ఇల్లు శుభ్రం చేసుకోవచ్చు అంటారు? మనకు అమావాస్య ఆదివారం వస్తుంది, శనివారం రోజు 20వ తేదీ ఉంది, 21వ తేదీ అమావాస్య, 22వ తేదీ నుంచి శరన్నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి. కాబట్టి 20వ తేదీ ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఈ శుభ్రం చేసుకునేటువంటి విషయంలో పర్టికులర్గా మనం కొంతమందికి ఏం శుభ్రం చేయాలి, అన్నీ తీసేసేయాలా, అవును, అర్థం కాదు. నేను ఒకటే చెప్తా, ఎప్పుడు కూడా మీరు కనీసం నెల రోజులకి 15 రోజులకి ఒకసారి శుభ్రం చేసుకోండి ఇల్లు. ఎందుకంటే మీరు ఎక్కడైతే పాత వస్తువులు పెట్టేసి అక్కడ మట్టి అవన్నీ ఫామ్ అవుతున్నాయో ఆ జోన్ మీకు ఖచ్చితంగా పాడైపోతుంది. ఒక్కొక్క జోన్ ఒక్కొక్క ఫలితం ఇస్తుంది. మా ఇంట్లో ఈ డస్ట్ ఇవన్నీ ఉన్న దగ్గర మీరు చూడండి రోగాలు వస్తాయి. అవునా? అలాగే ఇంకోటి ఏంటంటే ఆ పర్టికులర్ జోన్ వాస్తులు ఏం చెప్పారంటే, ఉదాహరణకి ఈశాన్యంలో అలా ఉంచేసారేవో, వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్లో పూర్తిగా మార్పు వస్తుంది. వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్ పాడైపోతుంది. ఈశాన్యం దేవతా గృహం అంటారు, దేవతా సహకారం సరిగ్గా ఉండదు. అలాగే వాళ్ళ ఆలోచన విధానంగా చెప్తూ ఉంటారు, థింకింగ్ ప్యాటర్న్ పాడైపోతుంది. ఈశాన్యంలో ఎక్కువ దుమ్ము చేరిందంటే అంటే మంచి ఆలోచనలు ఉండవా, మంచి ఆలోచనలు ఉండవు, రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు. అదేవిధంగా తూర్పు ఈశాన్యంలో బాగా దుమ్ము ఉంది, ఎంజాయ్ చేయలేకపోతారు లైఫ్ని. తూర్పులో ఎక్కువ దుమ్ము ధూళి, ర్యాక్ కట్టారు, పైనుంచి వేసామండి, అన్ని తీయలేదండి. చాలామంది ఏమంటారు, ఆ లోపల ఉండిపోయాయి కదా సార్, ఏం కాదండి. లోపల ఉండిపోయినా ఫలితమే. ఇప్పుడు రోగం ఉంది, లోపల ఉంది, ఫలితం ఇవ్వదా, ఇంకెక్కువ ఫలితం ఇస్తుంది. కాబట్టి లోపల ఉందండి, సజ్జాలో ఉండిపోయింది, మేము తీయలేదంటారు. అసలు నన్ను అడిగితే అసలు ఈ పాతగా విరిగిపోయి ఉన్నవి తీసిపడేసేయాలి. శాస్త్రం ఏం చెప్పిందంటే, బాగా ఏజ్డ్ పర్సన్స్ని ఇంట్లో ఉంచుకోవాలి, పాడైపోయిన వస్తువులు తీసుకెళ్ళి బయటపడేయమని చెప్పింది. నువ్వు వాడవు, ఇరిగిపోయి ఉన్నాయి, అక్కడ ధూళి దుమ్ము పడుతుంది, వాటిని తీయలేదంటే అక్కడ ధూళి దుమ్ము అన్నీ పడతాయి, బూజు పట్టింది. అది మీకు తెలియకుండానే మీ లైఫ్ ప్యాటర్న్ని మార్చేస్తుంది. 100% అందులో డౌట్ ఏం లేదు. సో తూర్పులో ఎప్పుడైతే అలా ఉందో మీకు ఏమైపోతుందంటే, మీ యొక్క సోషల్ కమ్యూనికేషన్స్, ఇంట్లో ఉండే వాళ్ళ యొక్క సంబంధ బాంధవ్యాల మీద పూర్తిగా దాని ప్రభావం పడుతుంది. తూర్పు ఆగ్నేయం పాడైంది, అలాగే అంటే తూర్పు ఆగ్నేయంలో మొత్తం పెట్టేశారు పిచ్చిగా. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి సంతానం మీద ఎఫెక్ట్ వస్తుంది. రెండవది డీప్ థింకింగ్లోకి వెళ్ళిపోతారు, వ్యసనాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆగ్నేయం పాడైపోయింది, ఫైనాన్షియల్ మీద పడుతుందమ్మా ఎఫెక్ట్. అది దక్షిణాగ్నేయం పాడైంది, వాళ్ళ శక్తి కోల్పోతారు, అంటే వాళ్ళ పవర్స్ కోల్పోతుంటారు, ఇంట్లో ఉండే వాళ్ళు శక్తిహీనంగా అయిపోతుంటారు. దక్షిణాగ్నేయంలో ఎక్కువ ఉన్నాయంటే చాలా మటుకు ఇళ్లలో ఏమైపోతుంది అంటే, ఆగ్నేయంలో కిచెన్ ఉంటుంది కదా, ఆగ్నేయము దక్షిణం కూడా 3 జోన్స్ ఒక్కోసారి వస్తాయి. కొంచెం చిన్న ఇల్లు అయితే, పెద్ద ఇల్లు అయితే 1-2 జోన్సే వస్తాయి మనకి, బ్రహ్మస్థానం నుంచి మొదలై. దక్షిణాగ్నేయం అనేటువంటిది శక్తి దేవతలు ఉంటారని చెప్తుంది శాస్త్రం. సో ఈ దేవతలు 15 మంది దేవతలు, శక్తి దేవతలు. అక్కడ ఆగ్నేయం హృదయే ఆజ్యగేహ ప్రశస్తయేతన్ అని ఉంటుంది. అంటే ఆజ్యగేహ ప్రశస్తయేతన్ అంటే మనకి నెయ్యి బాటిల్ పెట్టమని చెప్తారు అక్కడ, అది శక్తి దేవతలకు బలం. సో అక్కడ కనుక వీళ్ళు ధూళి దుమ్ము పైన ఏదో సజ్జా పెట్టేశారంటే పర్టికులర్గా మీకు ఇబ్బంది వస్తుంది. వాళ్ళ యొక్క ఇంట్లో ఉండేటువంటి ఎనర్జీస్లో మార్పులు వచ్చేస్తాయి, చాలా ఎనర్జీస్లో మార్పు వస్తుంది. దక్షిణం ఉంది, ఉన్న ప్లేస్లోనే ఉండిపోతాడు, జాబ్లో ఎదుగుదల ఉండదు. అయితే మీరు అడగవచ్చు, మరి ఎక్కడ పెట్టాలి? ఇక్కడ వెస్ట్ సైడ్ ఏ ఇంట్లో అయినా, ఏ రూమ్లో అయినా వెస్ట్ సజ్జల మీద మీరు పెట్టుకోండి. ఇంక ఇంట్లో ఎక్స్ట్రా సామాన్లు ఉన్నాయంటే అయితే పెట్టినప్పటికీ కూడా చాలామంది చేసే బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, అలా పెడతారు, సంవత్సరాల తరబడి తీయరు, మొత్తం బూజు ధూళి పెరిగిపోతుంది. అది పెద్ద దోషం. మీరు ఎప్పటికప్పుడు తీయండి, 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి తీసి క్లీన్ చేసుకోండి. అవి ఏం పడేయలేము మా జ్ఞాపకాలు అనుకుంటే, లేదా కొన్నిసార్లు పెట్లు ప్యాక్ చేసి పెట్టేస్తారు, ప్యాక్స్గా కాటన్ వాటిలో పెట్టేస్తుంటారు, చూసుకోండి. దక్షిణ నైరుతి అనుకోండి, అదేమైపోద్దంటే అక్కడ ఎక్కువ అయితే అది వేస్టేజ్ జోన్. యాక్చువల్గా దక్షిణ నైరుతియో హృదయ పురుషతయోగమేంద్రం బాత్రూమ్ లెట్రిన్ కట్టుకోమన్నాడు, కానీ ఖర్చులు ఎక్కువ చేస్తుంది, అక్కడ ఎక్కువ బూజు ధూళి ఎక్కువ అయిపోతాయి. అంటే వాడు దేనికి ఖర్చు పెడుతున్నాడో తెలియ ఖర్చు పెడుతున్నాడు. తూర్పు అయితే మీరు అన్నది దక్షిణ నైరుతి తూర్పు అనుకోండి, ఉదాహరణకి ఇది తూర్పు అనుకోండి,
ఇది దక్షిణం అవుతుంది, ఇది ఉత్తరం అవుతుంది, వెనకది పడమర అవుతుంది. పడమర అవుతుంది. ఈ దక్షిణకి నైరుతికి మధ్య భాగాన్ని దక్షిణ నైరుతి అంటారు, ఓకే. సెంటర్. నైరుతిలో బరువులు పెట్టేస్తారు, మంచిదే. కానీ నేనేమంటానంటే బూజీ మనకి ధూళి దుమ్ము ఎక్కువ ఉంది, భార్యాభర్తల మధ్య 100% వాళ్ళ యొక్క సంబంధ బాంధవ్యాల మీద ఎఫెక్ట్ పడుతుంది. మీరు క్లీన్ చేసి చూడండి ఎంత బాగుంటుందో. వాళ్ళ టాలెంట్స్ మీద, వాళ్ళకు ఉండేటువంటి ఏదైతే వాళ్ళు ఒక టాలెంట్ ఉంది, ఒక డాక్టర్ గారు ఉన్నారు, లేకపోతే ఒక నాగలి, అక్కడ శాస్త్రంలో చెప్పింది ఏంటంటే నైరుత్యత శస్త్ర గారు అన్నారు. అంటే నైరుతిలో మీ యొక్క శస్త్రాలు పెట్టుకోమన్నారు. అంటే మీకు ఏదైతే టాలెంట్ ఉందో, అది ఆస్ట్రాలజరా, లేకపోతే డాక్టరా, రైతా, ఆయన ఒక ఇంజనీరా, వాళ్ళకి సంబంధించిన పనిముట్లు పెట్టుకోమని చెప్పారు అక్కడ. అయితే మన వాళ్ళు అక్కడ నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్స్ కడుతున్నారు, బట్ అదేం బ్యాడ్ ఏం కాదు. కానీ శాస్త్రంలో చెప్పిందంటే పనిముట్లు పెట్టుకోమని చెప్పారు. రెండవది గర్భంతో ఉన్నటువంటి స్త్రీ నిద్రించాలి, అప్పుడు ఫ్రీ డెలివరీ అవుద్దని చెప్పారు. అది అలాగే పడమర నైరుతి. పడమర నైరుతి అంటే పడమరకి నైరుతికి మధ్య భాగం, విద్యాభ్యాస మందిరం అని చెప్పి అక్కడ బుక్స్ పెట్టాలి. చాలా మంది బుక్స్ పెట్టేస్తారు, కానీ వాటిని తీయకుండా అక్కడ బూజు పడుతుంది. అది పిల్లల ఎడ్యుకేషన్ మీద పడుతుంది. మన డిజైర్స్ నెరవేరవు అక్కడ బూజు ఉంటాయి. బూజులు దుమ్ము ధూళి ఉందనుకో మన డిజైర్ నెరవేరదు. పడమరలో బరువులు పెట్టుకోవచ్చు హ్యాపీ, కానీ పడమర లాభాలు ఇవ్వదు మీకు ఎక్కువ బూజు ధూళి ఉంటాయి. పడమర వాయువ్యం పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. కానీ అక్కడ ఉంటే డిప్రెస్కి గురవుతారు. వాయువ్య భాండార సంస్థితం అన్నారు, అంటే వాయువ్యంలో నువ్వు బియ్యం బస్తాలు పెట్టుకోమని చెప్పారు, తప్పులేదు. కానీ బూజు ధూళి ఉంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తాయి, మానసిక ప్రశాంతత ఉండదు. ఉత్తరవాయువ్యం అయితే భార్యాభర్తల కలయికలో దెబ్బతింటుంది, వాళ్ళిద్దరి మీద ఒకరికొకరు విరక్తి కలుగుతుంది. ఉత్తరం అంటే నార్త్ కుబేరుడు ఉండే స్థానం. ఉత్తరైన నిధి సంస్థితం ధనం పెట్టుకోమని చెప్పారు. వీడి దిశలు అన్ని బరువులు పెట్టాడంటే ఫైనాన్షియల్ లాసెస్, ఫైనాన్షియల్ క్రైసిస్ 100% వస్తుంది. అలాగే ఉత్తర ఈశాన్యం, అది కూడా ఔషధాత్ కార్యత. ఉత్తర ఈశాన్యం హృదయ ఔషధాత్ కార్యత, అంటే ఔషధాలు పెట్టుకోమని చెప్పారు అక్కడ. అక్కడ కనుక వీళ్ళు పెడితే అది కూడా హెల్త్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది. అంటే యాక్చువల్గా అసలు ఉత్తరంలో అసలు మీరు బరువులు పెట్టకూడదు. అక్కడ వైట్ కలర్ ఉండాలి, అప్పుడు ఫైనాన్షియల్ గాను, ఆరోగ్యంగాను, ధనపరంగాను, ఇద్దరి మధ్య అట్రాక్షన్ అంతా బాగుంటాయి. ఇక ఈశాన్యం ఎలాగో చెప్పుకున్నాం మనం. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు శనివారం రోజు నీట్గా తుడిచేటప్పుడు చాలా మంది చేసే బ్లండర్ మిస్టేక్ ఏంటంటే పైన తుడిచేసుకుంటారు, కార్నర్ దులిపేసుకుంటారు, పూజ గది దులిపేసుకుంటారు. కానీ పూజ గది ప్రతి లోపల ఉన్న ప్రతిదీ తీయాలి. ఇప్పుడు మనం బాడీ ఉంది, టాక్సిన్స్ బయటికి పోవాలి, నిమ్మకాయ నీళ్ళు తాగండి ఎందుకు చెప్తున్నారు? పైన మాత్రమే మీరు స్నానం చేయండి అని చెప్తారా డాక్టర్ ఎవరైనా? లోపలిది కూడా పోవాలండి. లోపలే మెయిన్ అండి. మీకు లోపల నుంచి చర్మం నుంచి చెమట రావాలండి. బయట నైట్ టైం అయితే టాక్సిన్స్ని విడుదల చేస్తుందని చెప్తాడు. కరెక్ట్ అండి, అవునా కదా? అందుకే మన వాళ్ళు అది రిలీజ్ చేస్తుంది. కాబట్టి నువ్వు అట్లాగే నువ్వు పోయి వంటగదిలోకి పోతే నీకు ఉండేటువంటి ఏవైతే ఆ క్రిములు ఏవైతే ఉంటాయో నువ్వు ఒక గిన్నె పట్టుకున్నావు, దానికి చేరుతుందా లేదా? నువ్వు దాన్ని అలాగే నువ్వు టీ చేసుకున్నావు, మరి అది నీ కడుపులోకి వెళ్తే మంచిదా కాదా? అందుకని మన వాళ్ళ సిస్టమ్ పెట్టారు, నువ్వు స్నానం చేసి పూజ గదిలోకి వెళ్ళు, స్నానం చేసి వంటగదిలోకి వెళ్ళాలి. అది తెలియదు, ఇది మూఢనమ్మకం, అది ఇది అనుకుంటారు. అది కాబట్టి ఇవి పాటిస్తూ ఉన్న మూల క్లీన్ చేసుకోండి. ఇవాళ పర్మనెంట్ ల్యాబ్స్ అవన్నీ వచ్చాయి, చక్కగా వాళ్ళని పిలిస్తే వాళ్ళు క్లీన్ చేసిపోతారు, చేసుకోండి. నిజమే అండి, ఇది ప్రతి ఒక్కరూ పాటించాలి. ఇది దీనివల్ల ఈ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. శుభ్రంగా లేకపోతే లక్ష్మీదేవి నిలవదు అని ఒక్కటే అనుకుంటారు, కానీ ఇన్ని రకాల ఇబ్బందులు వస్తున్నాయి. లక్ష్మి ఏంటంటే ఆరోగ్య లక్ష్మి. మీకు ఇంట్లో ధూళి దుమ్ము ఉంది, ఆరోగ్యం దెబ్బతిన్నది. ఇప్పుడు మీరు పాపం మొన్న హెల్త్ ఇష్యూ అయిందన్నారు, 40,000 ఖర్చు అయ్యాయి, మరి లక్ష్మీదేవి పోయినట్టుగా. అంటే దానివల్ల అయిందని నేను చెప్తున్నా, మీ ఇల్లు నీట్గానే ఉండొచ్చు, కానీ అనారోగ్యంతో పాలైనప్పుడు ధనం పోతుందిగా. కొన్ని రోజులు లీవ్ పెడతాం, అది శాలరీ కట్ అవుతుంది, మరి హాస్పిటల్కి వెళ్తాం. ఇవాళ రేపు మనం హాస్పిటల్కి వెళ్ళామంటే వేలే అయిపోతున్నాయి. అలా ఉంది సొసైటీ. నిజమే అండి, ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.